నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్ ఉన్న నాయకుడు. ఆయన గొప్ప విజన్ ఉన్న నాయకుడని ఆయనే చెప్పుకుంటారు, ఆయనే ప్రజెంట్ చేసుకుంటారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి. ఈ దేశంలో ఎవరికి లేనటువంటి విజన్ ఆయనకు ఉందంటారు, ఎవరికి లేనటువంటి తెలివితేటలు, దూరదృష్టి ఆయనకు ఉందంటారు. అందువల్ల ఏంటంటే అప్పుల రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులుగా మార్చేశారు కాబట్టి నేను సంపదను సృష్టిస్తానంటారు. మంచిదే. అయితే ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప హామీ ఒకటి ఉంది. ఎందుకంటే ఆయనకే సాధ్యం అటువంటి వాగ్దానాలు ఇవ్వటము, ఆ వాగ్దానాలు కూడా గొప్పగా చెప్పుకోవడం కూడా ఆయనే చాటి. ఆయనకిలా మరి ఇంకెవరు చెప్పలేరు. ఆయన ఏం చెప్పారు ఎలక్షన్ సమయంలో? జగన్మోహన్ రెడ్డి గారు జే బ్రాండ్ మందుని తీసుకొచ్చి మీ ప్రాణాలను పాడు చేసేస్తున్నారు, కాబట్టి నేను నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొని వస్తాను, మీకు అందుబాటులో ధరలు కూడా అందుబాటులో ఉంచుతాను అని ఆయన ప్రకటించారు, హామీ ఇచ్చారు, ప్రజలకు హామీ ఇచ్చారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ నాయకుడైనా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏం చెప్తారు? ఆయనకు ఒక విజన్ ఉన్నట్లయితే, ఆయనలో గొప్ప ఆలోచన విధానాలు ఉన్నట్లయితే ఆయన ఏం చెప్పాలి? ప్రజల క్షేమం కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, రాష్ట్ర శ్రేయస్సు కోసము తన యొక్క విధానాన్ని, తన విజనరీని ప్రకటిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి మద్యం పాలసీ మీద ఆయన విజనరీ ప్రకటించారు. ప్రజలంతా నమ్మారు. ఎవరికైతే మద్యం అలవాటు ఉందో, మద్య ప్రియులు ఉన్నారో, మద్యపాన ప్రియులు ఉన్నారో వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకు బాగా అట్రాక్ట్ అయ్యారు. అయితే మద్యం పాలసీ ఇంతవరకు 2 నెలలు పైగా పూర్తయినా సరే చంద్రబాబు నాయుడు గారు మద్యం పాలసీని మార్చలేదు. కానీ ప్రజలు కనుక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్యం పాలసీని తీసుకొచ్చి నాణ్యమైనటువంటి మందును తీసుకొస్తే అత్యంత ప్రమాదకరము, ఆ నాణ్యమైనటువంటి మందు అందుబాటులోకి వస్తే ప్రజల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, త్వరగా కలిసిపోతాయి. ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేయాలి? తన విజనరీని ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యను అందుబాటులో తీసుకొస్తానని చెప్పాలి, లేదా మంచి వైద్యాన్ని అందిస్తాను, ప్రతి కుటుంబానికి మంచి వైద్యాన్ని అందిస్తాను, ఉచితంగా వైద్యాన్ని అందిస్తాను అనే పాలసీని ప్రకటిస్తారు. అంటే చిన్నపిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందుబాటులో తీసుకురావాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన విధానం అలా ఉండాలి. భవిష్యత్తులో ఏ విద్య చదువుకుంటే, ఏ విద్యా విధానం అమల్లో ఉంటే ఆ విద్య ద్వారా, ఆ విద్యను అభ్యసించిన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందో అటువంటి విద్యా విధానాన్ని తీసుకొస్తానని విజనరీ ఉన్న ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. లేదా ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మంచి వైద్యాన్ని తీసుకొస్తాను, మీకు ఖర్చు లేకుండా, ఏ కుటుంబము ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండటానికి కోసం మంచి వైద్య విధానాన్ని తీసుకొస్తానని ప్రకటిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల క్షేమం కోసము, మందు ప్రియుల కోసము మంచి మద్యం పాలసీ, ఈ మద్యం పాలసీ కనుక తీసుకొచ్చినట్లయితే, మంచి బ్రాండ్లన్నీ తీసుకొచ్చినట్లయితే, తక్కువ రేటుకి అందుబాటులో ఉన్నట్లయితే ఈ మద్యం ప్రియులంతా ఇల్లు ఏం చేస్తారు? మద్యాన్ని కొనుక్కుని తాగుతూ ఉంటారు. తాగితే మీకు చాలా ప్రమాదము, మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఎందుకు అంటే మనం ప్రపంచమంతా కరోనా సమస్యతో అల్లాడిపోయింది. ఆ కరోనా వచ్చినప్పుడు, ఆ కరోనా మహమ్మారి నుంచి కాపాడటానికి ప్రభుత్వం అనేక విధానాలను అవలంబించింది. చాలా కష్టపడ్డాయి ప్రభుత్వాలన్నీ. ఈ కరోనా ఎవరికైతే వచ్చిందో ఆ వచ్చిన కరోనా పేషెంట్లందరికీ వారి యొక్క ప్రాణాలను కాపాడటం కోసము స్టెరాయిడ్స్ని వాడారు. ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఆ కరోనా వచ్చినటువంటి ఆ పేషెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు ఉన్నాయి, కొనసాగుతున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ వారికి ఉన్నాయి, వారికి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. ఏదైనా పని చేసినప్పుడు దాని ఎఫెక్ట్ పడుతూ ఉంది. కరోనా రానివారు రాకుండా ఉండటం కోసము మన వ్యాక్సిన్లు వాడారు. వ్యాక్సిన్లు వేశారు, అందరికీ వ్యాక్సిన్లు వేశారు. కొంతమంది ఆ వ్యాక్సిన్లు 1 డోసు వేసుకున్నారు, కొంతమంది 2 వేసుకున్నారు, కొంతమంది 3, అంటే బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు. ఈ కరోనా వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ.
అది మనం చెప్పటం కాదు. ఈ కరోనా వ్యాక్సిన్ ఎవరైతే తయారు చేశారో ఆ కంపెనీలే అఫీషియల్గా ప్రకటించాయి. అంటే ప్రతి మనిషిలోని ఇప్పుడు ఏమైంది, కరోనా వచ్చినా సైడ్ ఎఫెక్ట్ ఉంది, కరోనా రాకపోయినా వ్యాక్సిన్లు వేసుకున్న వారు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల ఈ మన ప్రభుత్వం కనుక మద్యం పాలసీని తీసుకొచ్చి నాణ్యమైనటువంటి మందును మీకు అందుబాటులో ఉంచినట్లయితే, తక్కువ ధరకు ఇచ్చినట్లయితే, ఆ మద్యాన్ని మీద ఉన్నటువంటి ప్రియులంతా ఏం చేస్తారు, మద్యం ప్రియులంతా ఏం చేస్తారు, ఇష్టంగా బాటిల్ని కొంటారు, తాగుతారు, ఎక్కువగా తాగటం వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ మీ శరీరంలో సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఆ సైడ్ ఎఫెక్ట్కి మందు కనుక ఇష్టంగా మీరు తాగినట్లయితే దాన్ని మరింత పెంచుతుంది. మీ శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ రోజు రోజుకి త్వరగా పెరిగిపోతాయి. ఈ త్వరగా పెరిగిపోతే ఆ సైడ్ ఎఫెక్ట్స్కి మందు తోడైనప్పుడు ప్రాణాలు సడన్గా పోతున్నాయి. ఆల్రెడీ మందు తాగినా తాగకపోయినా చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్లో బాధపడుతున్నారు, లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, అనేక సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ట్రీట్మెంట్లు చేసుకుంటున్నారు. మరి ఈ మద్యాన్ని కూడా మీరు ఎక్కువగా తాగినట్లయితే, సేవించినట్లయితే ఆ సైడ్ ఎఫెక్ట్లకి ఇవి తోడై ప్రాణాలు త్వరగా గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలంతా మద్యాన్ని కొంచెం దూరంగా ఉండండి, లిమిట్గా తాగండి. మీరు పూర్తిగా మద్యాన్ని తాగొద్దని మనం చెప్పినంత మాత్రాన ఎవరో మానరు. కానీ మీకున్నటువంటి అలవాటుని కొంత కంట్రోల్లో పెట్టుకోమని మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే మద్యం సేవించే వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. ఎక్కువగా మద్యాన్ని వినియోగిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందున్నాయి. గత ప్రభుత్వం మద్యం పాలసీ మీద వచ్చినటువంటి ఆదాయమే ఎక్కువ. అదే పాలసీని ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మద్యం మీద వచ్చేటువంటి ఆదాయంతోనే మన ప్రభుత్వం నడుస్తుంది అనే విషయం జగమెరిగిన సత్యం. గత ప్రభుత్వంలో మద్యం మీద వచ్చినటువంటి ఆదాయము అంటే యావరేజ్గా 25,000 కోట్ల వరకు ఉందని అంటున్నారు. అంటే కరెక్ట్ ఫిగర్ మనకు కూడా తెలియదు, కానీ అన్ని వేల కోట్ల ఆదాయం వస్తుందంటే ఎంత మద్యాన్ని సేవిస్తున్నారో ఆంధ్ర ప్రజలు ఆలోచించండి ఒకసారి. రికార్డు స్థాయిలో ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలే. కాబట్టి మద్యం ప్రియులంతా కూడా మనకిష్టమైనటువంటి బ్రాండు తక్కువ రేటుకి అందుబాటులో ఉందని మీరు రోజు తాగకండి, లిమిట్గా ఉండండి, కంట్రోల్లో ఉండండి, మంచి ఆహారాన్ని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, రోజు వ్యాయామం చేయండి. మద్యం సేవించారు కదా, ఆ మద్యం సేవించడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. లేదంటే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతే మీరు ప్రాణాలు కోల్పోతే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబాలు ఎన్ని కష్టాలు పడతాయో ఒక్కసారి ఆలోచించండి. మీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో చూడండి, ఒకసారి ఆలోచించండి. మద్యానికి కొంచెం అందరూ దూరంగా ఉంటేనే మంచిది. లిమిట్గా ఉండండి, కంట్రోల్ తప్పకండి ఎప్పుడు కూడా. అలా ఉన్నట్లయితే సమాజానికి, మీ కుటుంబానికి మంచి చేసిన వారు అవుతారు, సమాజానికి మంచి చేసిన వారు అవుతారు, సమాజ శ్రేయస్సుకు మీరు కృషి చేసిన వారు అవుతారు. ప్రజల్లో మార్పు రావాలని కోరుకుందాం. ప్రభుత్వ విధానాల్లో కూడా మార్పు రావాలని కోరుకుందాం. మన విజనరీ ముఖ్యమంత్రి గారు ఈ మద్యం పాలసీ మీద ఆలోచించి సమగ్ర విచారణ చేసి ఈ మద్యం తాగటం వల్ల కరోనా సైడ్ ఎఫెక్ట్ల వల్ల ప్రజలు ఎటువంటి సమస్యలకు ఇబ్బందులకు గురవుతున్నారో ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉంది. అలా చేస్తాయని మనం కోరుకుందాం. మరిన్ని విశ్లేషణలతో SR9 TV తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.